లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. 3 రోజుల సిబిఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇంతకుముందే కేజ్రీవాల్ను అధికారికంగా అరెస్టు చేసింది. ఇంటరాగేషన్ కోసం 5 రోజుల పాటు కేజ్రీవాల్ను తమకు అప్పగించాలని కోర్టును సిబిఐ కోరింది. 3 రోజుల కస్టడీకి కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను జూన్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టుతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేజ్రీవాల్ జైలులోనే ఉన్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ జైలులోనే కేజ్రీవాల్ను ఇంట్రాగేట్ చేసింది. అనంతరం ప్రత్యేక కోర్టు నుంచి ప్రొడక్షన్ వారెంట్తో బుధవారం నాడు విచారణ కోర్టు ముందు హాజరుపరిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.